ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 22/4/2025 పెన్షనర్లకు శుభవార్త. సుప్రీంకోర్టు తీర్పు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ వీడియో చేరడం జరుగుతుంది. షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ వివరణ తెలుసుకునే అవకాశం ఉంది. సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి, దానికి సంబంధించిన వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షనర్లకి శుభవార్త. ఈపీఎఫ్ఓ పెన్షన్దారుల యొక్క హక్కులను అత్యంత త్వరితగతంగా తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదని కోర్టు స్పష్టం చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు తమ హక్కులను కాపాడుకునే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల ఈపీఎఫ్ఓ పెన్షన్లు 7,500 రూపాయలకు పెంచాలని ప్రభుత్వానికి ఈపీఎఫ్ఓ పెన్షన్దారుల యూనియన్ కూడా సమర్పించడం జరిగింది. దీనిపైన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీనిపైన అత్యంత త్వరితగతంగా ప్రణాళికలను రూపొందిస్తామని. అదేవిధంగా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు అనగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు.